ఈరోజు సండే కదా, అందుకని చెప్పేసి హరియాలి చికెన్ కర్రీ చేశాను. చాలా టేస్ట్ అండ్ సూపర్గా ఉంది. అది ఎలా చేశానో చూసేయండి. 1 కేజీ చికెన్ని శుభ్రంగా కడుక్కొని ఉప్పు పసుపు కారం వేసేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. ఒక 3 ఉల్లిపాయలు మిక్సీ గ్రైండ్లో వేసి మెత్తని పేస్ట్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి అందులో ఆయిల్, బిర్యానీ ఆకు, చెక్క, లవంగ, యాలకులు వేసి వేయించుకున్న తర్వాత మన ఉల్లిపాయ పేస్ట్ కూడా వేసి పచ్చివాసనతో పోయే వరకు వేయించుకోవాలి ఇలా గోల్డెన్ కలర్లోకి. ఆ తర్వాత 2 టేబుల్ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. పచ్చివాసనతో పోయిన తర్వాత దాంట్లో కూడా ఇప్పుడు మనం మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్న చికెన్ని యాడ్ చేసుకుందాం అనమాట. చికెన్ని యాడ్ చేసి ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఇంకో జార్లో తీసుకొని కొత్తిమీర, పుదీనా, ఒక 4 పచ్చిమిర్చి ఇదంతా పేస్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ మిరియాల పౌడరు, ఉప్పు, పసుపు, కారం ఇదంతా వాటర్ అంతా ఇంకిన తర్వాత ఆయిల్ పైకి తేలినప్పుడు ఈ విధంగా యాడ్ చేసేసుకోండి. ఇవి వేసుకొని ఒక 5 నిమిషాలు మూత పెట్టేసి ఉడికించుకుంటే చూసారు కదా ఆయిల్ అంతా పైకి తేలింది. ఈ టైంలో మనం గ్రీన్ పేస్ట్ అంతా వేసేసి అలాగే చిలక్కొట్టిన పెరుగు 1 కప్ అనమాట, చిన్న బౌల్ అంతా పెరుగు తీసేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేయాలి కర్రీకి. ఈ విధంగా చేయండి, చాలా బాగుంటుంది. అదే జార్లో కొంచెం వాటర్ వేసేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసి ఇంకొక 5 మినిట్స్ మూత పెట్టేసేసి ఉడికించుకోవాలన్నమాట. చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇది. ఆ తర్వాత 5 మినిట్స్ తర్వాత చూడండి ఒక 3 పచ్చిమిర్చి చీలికలు ఇలా కట్ చేసుకొని వేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసి ఒక 2 మినిట్స్ మళ్ళీ మూత పెట్టేసి ఉంచేసేయాలన్నమాట. వితిన్ 2 మినిట్స్లో చూడండి ఇప్పుడు మనం ధనియాల పౌడరు, జీరా, ఇప్పుడు ఒక 1 టేబుల్ స్పూన్ గరం మసాలా కూడా వేసుకొని బాగా మంచిగా కలిపేసేసి ఒక 2 మినిట్స్ అలా స్టవ్ మీదే వదిలేసేయాలండి మూత పెట్టేసి. మనకి చాలా టేస్టీ అయిన చికెన్ కర్రీ మాత్రం సూపర్గా రెడీ అయిపోద్ది. హరియాలి చికెను ఈ విధంగా ట్రై చేయండి, చాలా ఇష్టంగా తింటారనమాట. చికెన్, రోటీ, పులావ్ దేనిలోకైనా పర్ఫెక్ట్ కాంబినేషన్ అని చెప్పొచ్చు. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. సింపుల్ కర్రీస్ రెడీగా ఉంటాయి మీకోసం.